మీరు గమనిస్తున్నారు ఈ 3 అంశాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వాటికి వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ మొత్తం టీడీపీ మెల్ల పిల్లి మెల్ల గంట కట్టినట్టు బకరకాలం చేసి వాళ్ళు నిలబెడుతుంటే వీళ్ళు అనుభవంతో కూడిన మింగిలైపోయిన సాధారణంగా మనం కన్వర్టెడ్ క్రిస్టియన్ల గురించి విన్నాం, కానీ కన్వర్టెడ్ హిందూస్ గురించి చూసారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పండి డైరెక్ట్ గా, మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారనో? పవన్ కళ్యాణ్ ఎవరండి? చిన్నపిల్లడు ఆయన కృషి ఆగండి. తెలుగుదేశంలో కొత్తగా కన్వర్టెడ్ హిందూస్ అయ్యారు, తెలుసా మీకు? ఎవరో చెప్పండి, పేర్లు చెప్పండి. అందరూ మళ్ళీ ఎవరు పేరు చెప్పండి, తెలుగుదేశం అని చెప్తుంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు దానికి ఇంకా పంపుకోవడానికి నేను నాకండా సినిమా రిలీజ్ అయింది వాళ్ళకి. ఒక పక్క చైనాతో దౌత్యం చేస్తుండే ట్రంప్కి మడతెట్టడానికి. ఎవరు? నరేంద్ర మోడీ. ఎవరి? రష్యా, ఇండియా, చైనా కలిస్తే సూపర్ పవర్ అని నిన్నటిదాకా అందరూ డిబేట్లు చేస్తుంటే ఈ అఖండ సినిమాలో చైనా వారి గురించి ఏంటంటే మనడు గమనించండి. సినిమా వేరు, దానికి దీనికి కంపేర్ చేయకండి సార్. ఇప్పుడు మీరు ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించిన వ్యవస్థని మళ్ళీ సినిమాలతో మీరు ఎట్లా చెప్తారు? అరే మీరు జాగ్రత్తకి ఇన్హెరెంట్ గా ఉన్న లాజిక్ వెంటలే మీరు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశం మెల్ల అలా పిల్లి గంట కడతాం 300 చెప్పి 4 చెప్తే మీకు ఎందుకు గాబరాస్తున్నారు? అది అట్లానే ఉంది, మరి అబ్జెక్షన్ కిందే ఉంది. ఏ ప్రాతిపదిక మీద అబ్జెక్షన్? ఇప్పుడు నేను ఎందుకే కన్వర్టెడ్ హిందూ అని ఇంట్రడక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా ఎందుకంటే జాగ్రత్తగా వినండి. 20 ఏళ్ళు బట్టి ఆ పరకమ్మలో పెద్ద జీరగాడి ధర ఆ పనికిమాలి ఏదో పంతులు ఎత్తేస్తుంటే సైలెన్స్. పరకమ్మ బిల్డింగ్కి కెమెరాలు పనిచేయట్లేదు, సైలెన్స్. వీళ్ళు ఇక్కడ కోటి సంతకాలు పైసలు ఇక్కడ మెడికల్ కాలేజీలు ఎత్తేస్తుంది. దాని మీద ప్రజల అంటే మీరందరూ చెప్పొచ్చు 5 కోట్లు ఉన్నారు 6 కోట్లు. నాకు వీళ్ళు దేశం ప్రజలకి లెక్కలు వీళ్ళు పెట్టి 2011 తర్వాత లెక్కలెక్కలేదు, అన్ని పెట్టలెక్కలే. నా ప్రకారం 4 కోట్ల ప్రజలు, అందులో 1,20,00,000 మంది డిసెంట్ తెలియజేస్తే 1/4 ప్రజలకు నచ్చని పని ఈ ప్రభుత్వం చేస్తుందని దాన్ని కప్పిపోచడానికి పట్టు వస్త్రాలు, పీతాంబరాలు, తొక్క. అదే షుగర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కన్వర్టెడ్ హిందూయిజంలో అంటే లిటరల్గా మేము ఒరిజినల్గా హిందువులు అన్న విషయం మర్చిపోయారు. ఒరిజినల్ ఐడెంటిటీని మర్చిపోయి కొత్తగానే అడాప్ట్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రాపకం కోసం పొత్తు కట్టారు, కూటమైంది, 124 గెలిచారు అని మర్చిపోయారు. అది ఇంకేదో రోజు డైలీ వారి రెన్యువల్ కార్యక్రమంలో ఎంతసేపు తిరుపతి చుట్టూ సెంట్రిక్గా రాజకీయాలు చేస్తూ మేమే హిందువులను కాపాడేస్తాం అన్న కొత్త బిల్డప్లకి తెరలేపారు. ఓకే, ఇది గమనించండి మీరు కావాలంటే. ఎందుకంటే స్టేట్లో జరుగుతున్న ఇష్యూస్ అన్ని ఒక పక్కన ఉంటే అవన్నీ భూమరంగా నెత్తి పడేయాలని లాంగాల్లో 6లు కొట్టినట్టు కొడుతున్నారు ఒక్కొక్కటి. సచిన్ టెండూల్కర్ లాంగాల్లో 6లు కొడతారు, ఎలా కొడతారో తెలుసు కదా? స్ట్రైట్ ఇలా పెట్టి కూర్చుంటాడు, అలా తగులుతున్నాయి. వాటికి సమాధానం లేనప్పుడు మెగ్రాగడ్ వీళ్ళందరూ చూడండి బౌలింగ్లో ఇలా అనుకున్నట్టు వీళ్ళు అనుకునేవన్నీ బదులు ఇటు నుంచి ఒక నెగిటివ్ బొంబాటు చేసేస్తే భారతదేశ చరిత్రలో ఎంతోమంది క్రిస్టియన్ సంబంధించిన అంశంతో ఉన్న వాళ్ళు, ముస్లిం సంబంధించిన వాళ్ళు అందరూ మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరికి లేని అప్రాంచిన జగన్మోహన్ రెడ్డి చుట్టే ఈ సెంట్రిక్గా రాజకీయం చేస్తారు. ఎందుకు? వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి. సో ఒరిజినల్గా మనందరికీ సనాతన ధర్మం ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసేవాడు చూడు, నాస్తికుల కుటుంబం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎలాంటి సనాతన ధర్మం ఓవర్ యాక్షన్ అంటే నిన్న ఇవాళ కర్ణాటక మినిస్టర్ మొహమ్మద్ ప్యానెల్ చెల్లాడు, సినిమాలో నటించిన నిజ జీవితంలో నటించకండి అని. ఫాలో అయ్యారు న్యూస్? మొహమాట లేకుండా చెప్పాడు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మనం సనాతన ధర్మంలో కింద నుంచి పైకి మెట్లు కట్టడం ఇలాంటివి ఉండవు కదా. ఏకపత్ని వ్రతుడు, సనాతన ధర్మంలో ధర్మ పరిరక్షణ ఎలా జరగాలి, కులాన్ని మొత్తం ఉండదు కదా సార్. అదే చెప్తున్నాను. సో ఎప్పుడైతే వీళ్ళు అడాప్టబిలిటీతో ఓవర్ యాక్షన్ చేస్తూ మేము హిందువులోని పోర్ట్రేట్ చేసే కార్యక్రమంలో వీళ్ళకి బ్రెయిన్లో పెట్టింది అంటే జగన్మోహన్ ఎలాగైనా డైల్యూట్ చేద్దాం లేదా హ్యూమిలేట్ చేద్దాం అన్న బేసిక్ కాన్సెప్ట్కి స్టక్ అయినప్పుడు ఏ పరాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆఖరికి చూడండి అరుణవ్ గోస్వామి చెప్పాలంటే గుట్టలో తీసి పరిగెట్టించారు డిబేట్లో, మే అల్లం ఇవన్నీ చెప్పింది దానికి ముందు ఈకైనా ముందు మొదలెట్టిన వాడు ఈ పోరాట బావుడే. సో కానీ మీరు ఇక్కడికి వచ్చాక మీరు లాజిక్ చూడండి, దీని అంతటిని తప్పించుకోవడానికి ఆ లేస్తున్న ఎత్తుగడేంటి? ఇంకొక వేరే తీసుకొస్తున్నారా? దీపక్ రెడ్డి అనే వ్యక్తట జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోవట్టట టటా పెట ఏదైనా ఆవేశం జగన్మోహన్ రెడ్డి కూడా ఆగాలి. వీళ్ళు తెలుగు తక్కుతానని మాత్రం చచ్చిన ఒప్పుకోరు.